రోజైతే నేను వంటగదిలోకి ఎంట్రీ ఇచ్చేసాననమాట. వంట చేయడానికి. అది ఈరోజు వంట అవుతదా? పెంట అవుతదో చూసేద్దాం. నేనైతే ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేసేయబోతున్నాననమాట. ఫస్ట్ అయితే ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్‌లో వేసుకొని కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలనమాట. అలా ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని కొంచెం అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర వేశాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసి అవి బాగా వేగేదాకా వేయించాననమాట. బాగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అంటే త్వరగా వేగుతాయని. తర్వాత టొమాటోస్ యాడ్ చేశాను. ఆ తర్వాత బాగా కలిపేసిన తర్వాత ఇంకా అల్లం, ఇంకా వెల్లుల్లి వేశాననమాట. కొంచెం టేస్ట్ కోసం. ఆ తర్వాత కొంచెం కరివేపాకు. అలా బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు, కారం అండ్ గరం మసాలా వేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట. అది అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ అయితే దాంట్లో వేసేయాలన్నమాట. అలా ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. అంతే సింపుల్. మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. డాడీ ఈరోజు నేను వంట చేసా. ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ? ఎస్. ఎవడో వచ్చినట్టే. డాడీ ఎగ్ కర్రీ తిన్నా కదా, ఎలా ఉంది? వావ్, అసలు లైఫ్లో ఎలాంటి ఎగ్ కర్రీ తినలేదు. సూపర్ అంటే సూపర్.